నమస్తే దోస్తులు. అమ్మ గురించి ఒక 4 మాటలు. ఈ 4 మాటలు మన అమ్మని ఎప్పుడు అనొద్దు. ఎందుకంటే మన కోసం ఎన్నో చేస్తుంది అమ్మ. ఎన్నో కష్టాలు పడి మనని చావు అంచుల దాకా పోయి మనకి జన్మనిస్తుంది. ఇంకా రెండోది ఏంటంటే అందరూ తిట్టినా ఎవరైనా తన కడుపు మార్చుకొని మనకి అన్నం పెడుతుంది. ప్రతి ఒక్కటి చేస్తుంది అమ్మ. ఇక మనం ఏమంటామంటే ఎప్పుడు కసురుకుంటావు, నా విషయంలో ఇంటర్ఫియర్ కావద్దు, నీకేం తెలియదు అని అంటాం. కానీ అమ్మ పుట్టి పెరిగిన వాతావరణానికి మనం పుట్టి పెరిగిన వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. అమ్మ తెలిసి తెలియక మాట్లాడినా ఆమె ప్రతి ఒక్కటి అర్థం చేసుకునే మాట్లాడుతుంది. ఇంకేందంటే ఇంటర్ఫియర్ కావద్దంటే అమ్మకు తెలియకుండా ఏం ఉండయి. అన్నీ అమ్మతానే నేర్చుకుంటాను. నడక, చదువు. మొదటి గురువు ఎవరు? మనకు అమ్మనే. అమ్మకు తెలిసిన విషయాలు మనకి ఏం తెలియవు. నా విషయంలో ఇంటర్ఫియర్ కావద్దని ఊకుకంటాం. ఎందుకంటాం అట్లా? అనొద్దు కదా. ఎందుకంటే మనం ఏదైనా తప్పుదారులు నడవకుండా మనల్ని ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది మన అమ్మ. నా ఏ తప్పుదారిని పడి నా కొడుకు ఏం చెడ్డ పేరు వస్తుందో, నా కొడుకు ఏ ఆపదలు పడుతుంది, నా బిడ్డ ఏం ఆపదలు పడుతుంది అని ఎప్పుడు మన మంచినే కోరుకుంటుంది మన అమ్మ.